ఇన్సైడ్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎస్సీ వర్గీకరణ మీద బీజేపీ ఎందుకు నోరు మెదపటం లేదు? మొదటి నుంచి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పిన తెలంగాణ నేతలు తీరా సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక సైలెంట్ అయిపోవటంలో ఆంతర్యమేంటి? వర్గీకరణలో ఇంకేమైనా లొసుగులున్నాయా? వర్గీకరణ మీద నోరెత్తవద్దని రాష్ట్ర నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయా? రాష్ట్రాలు ఎస్సీ కులాల ఉపవర్గీకరణ చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు కేంద్రంలోని ఎన్డీఏను కుదిపేస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, వర్గీకరణ సాధించేందుకు తమ వంతుగా శ్రమిస్తామని ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా హామీ ఇచ్చారు. మాదిక సామాజిక అభివృద్ధికి అవసరమైన ఆర్థిక విధానాలు మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్గీకరణను లీగల్గా ఎదుర్కొనేందుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట మేరకు మోడీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని కూడా నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కమిటీ నివేదికతో పాటు ప్రభుత్వ ఆలోచనను కూడా లెక్కలోకి తీసుకుని వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక ఈ తీర్పుతో ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు మీద బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతోనే తెలంగాణ నేతలు వర్గీకరణ మీద గప్చుప్ అయ్యారని టాక్. వర్గీకరణను స్వాగతిస్తున్నామంటూ ఎవరికి వారు ముందుగా మీడియాకు ప్రకటనలు కూడా ఇచ్చి ఆ తర్వాత కొద్దిసేపటికే గ్రూపుల్లో ప్రకటనలను తొలగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మెసేజ్లను తొలగించడం వెనుక హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వర్గీకరణ మీద పాజిటివ్గా గానీ నెగిటివ్గా గానీ ఎలాంటి కాంట్రవర్సీ చేయొద్దని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సూచనలు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వర్గీకరణ అంశంపై పాజిటివ్గా మాట్లాడితే మిగతా వర్గాలకు అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అందుకే నేతలు సైలెంట్గా ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. అగ్రనాయకత్వం ఆదేశాలతో వెంటనే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని అంటున్నారు. వర్గీకరణ అంశంపై ఏ ఒక్క నేత మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్గీకరణ విషయం ఒక సామాజిక సమస్య కావడంతో ఆ విషయాన్ని రాజకీయ కోణంతో చూడొద్దని స్పష్టం చేసినట్టు టాక్ నడుస్తోంది. వర్గీకరణ మీద సుప్రీం తీర్పుతో ఎవరికైనా అన్యాయం జరుగుతుందని భావిస్తే వారి మీద కేంద్రం సానుకూలంగా స్పందించి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందనే భరోసా కల్పించాలని సూచించినట్టు చెబుతున్నారు. దాంతో అప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఒకరిద్దరు నేతలు కూడా వెనక్కు తగ్గారని తెలుస్తోంది. సంకీర్ణ భాగస్వాముల మధ్య ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రంలో కీలక మిత్రపక్షం టీడీపీ స్వాగతిస్తుండగా మరో భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే వర్గీకరణ తీర్పు మీద మాల సామాజిక వర్గం నిరసన తెలుపుతోంది. ఎస్సీల వర్గీకరణ ఆపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉందని చర్చ జరుగుతోంది.